ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు బిల్లు గురించి మాట్లాడే ముందు ఒక తెలంగాణ ఆడబిడ్డగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆవిర్భావం గురించి ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగింది, ఘోరంగా జరిగిందని అనడము చాలా అసందర్భపు అవివేకపు మాటలు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఆత్మ ఏంటి, తెలంగాణ ఆత్మగౌరవం ఏంటి, తెలంగాణ బలిదానాలు ఏంటి అనేది మాకు తెలుసు. ఎన్నో ఏళ్ల కల తర్వాతనే మాకు తెలంగాణ వచ్చింది. అది కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ తనకి రాజకీయ లాభం జరగకుండా నష్టం జరుగుతుందని తెలిసి కూడా మాకు తెలంగాణని ఇచ్చినారు. ఎందుకంటే ఆమె తెలంగాణ వారి మనోభావాల్ని లెక్క చేసింది కాబట్టి, వాటికి అత్యంత విలువనిచ్చింది కాబట్టి. ఈ బీజేపీ కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ ప్రతిసారి అంతకుముందు కూడా ఒక బ్లాక్ డే అన్నారు తెలంగాణ ఆవిర్భావాన్ని. దీన్ని సమ్మతిస్తే కనుక ఇంకోసారి మీరు అసలు తెలంగాణలో ఓటు అడగడానికి హక్కు మీకు ఉండదని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి బీజేపీ వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంకా బిల్లు వివరాల్లోకి వెళ్తే అసలు ఉమెన్ రిజర్వేషన్కి ఛాంపియన్ అనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఎందుకంటే 1/3 రిజర్వేషన్ అనేది ఉమెన్కి ఇచ్చింది పంచాయతీలో కానీ మున్సిపాలిటీస్లో కానీ అప్పటి రాజీవ్ గాంధీ గారు కలగంటే దాన్ని మా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు దాన్ని నిజం చేసినారు. అందుకే మనం చూస్తున్నాము లోకల్ బాడీస్లో ఉమెన్ రిప్రజెంటేషన్ ఎంత ఉందో మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్లు 2023లో ఆల్రెడీ వచ్చింది. మరి అప్పుడు ఎందుకు 24లో ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మహిళలకు 33% ఇవ్వలేదో మన ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇంకొక మాట ఏంటంటే ఈరోజు గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దక్షిణాదిలో పెరుగుతున్న సీట్ల సంఖ్య చెప్పినారు కానీ మరి ఉత్తరాదిలో పెరగబోతున్న సీట్ల గురించి ఏమాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే దక్షిణాదిలో 66 అయితే ఉత్తరాదిలో 270 అధ్యక్ష. దక్షిణాది రాష్ట్రాలు 30% జీడిపిని ఇస్తున్నాయి. అదే కాకుండా మన కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ కానీ మిగతా అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించింది కాబట్టి అక్కడ ఇప్పుడు జనాభా చాలా తక్కువ ఉంది. ఆ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు సీట్లు ఇస్తే దక్షిణాది రాష్ట్రాలు చాలా అన్యాయంకి గురవుతాయి అధ్యక్ష. ఇది ఏంటంటే మంచిగా ఉన్నందుకు మాకు జరుగుతున్న నష్టమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 2023లో చట్టసభల్లో పార్లమెంట్లో పాస్ అయిన ఈ మహిళా రిజర్వేషన్ ఫస్ట్ 2026 సెన్సెస్, తర్వాత డీలిమిటేషన్, తర్వాత మహిళా రిజర్వేషన్ అన్నారు. ఇప్పుడు అదంతా తిరగదోడి యూటర్న్ తీసుకొని ఓన్లీ ఆధారబాధారగా రాజ్యాంగ సవరణ చేస్తూ ఈ రిజర్వేషన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అయితే దాంట్లో పార్లమెంట్ సూచించే సెన్సెస్ మాత్రమే తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. కొత్త సెన్సెస్ ప్రకారం మాత్రం వెళ్ళమని అంటున్నారు అధ్యక్ష. ఇది చాలా అభ్యంతరకరం. తర్వాత తాజా జనగణన గురించి పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల కులగణన ఊసెత్తకుండా అసలు ఓబీసీలకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి, మైనారిటీ ముస్లిం మహిళలకి రాజ్యాంగ ఫలాలు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టు ఎలక్షన్స్ ముందే ఇది చేయడము చాలా అన్యాయం అధ్యక్ష. అదే 2029లో మళ్ళీ బీజేపీ గెలవడానికి ఇదొక కుట్రగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎంత శాతం రిజర్వేషన్ మిగతా వాళ్ళకి ఇస్తారో చెప్పకుండానే ఈ బిల్లును ప్రవేశపెట్టడమో మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఈరోజు పార్లమెంట్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల చాలా ప్రేమ ఉన్నట్టు మాట్లాడినారు అధ్యక్ష. మరి అదే ప్రేమ మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినప్పుడు ఎక్కడ పోయింది అధ్యక్ష? వాళ్ళ వైపు సభ్య సమాజం ఏమో తలదించుకుంటే నరేంద్ర మోడీ గారు కనీసం వారికి సంఘీభావం తెలపలేదు, ఆ పేరు కూడా ఎత్తలేదు అధ్యక్ష. ఇది చాలా అన్యాయము. ప్రతి మహిళ ఆది పరాశక్తి అధ్యక్ష. తర్వాత మతం పేరు చెప్పుకొని ఓట్ చోరీలు చేస్తూ జ్యుడిషియల్ పార్లమెంట్ సిస్టమ్స్ అన్ని కూడా వాళ్ళ చేతులలో పెట్టుకుంటూ బీజేపీ దీని ఒక వికృత మానసిక స్థితిని మేము అడ్డుకుంటాం అధ్యక్ష. దేశంలోని ప్రతి పౌరునికి, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి న్యాయం జరిగే విధంగా ఈ బిల్లును మార్చాలి. అప్పటి వరకు మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తూనే ఉంటాం అధ్యక్ష. ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము మాకు చాలా తెలంగాణకు అందాల్సిన ఏవి అందలేదు అధ్యక్ష. ఈ రోజు నేను నోటి మాటగా చెప్తున్నాను, మీరు నమ్మండి నన్ను అంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు లేరు అధ్యక్ష. ఎందుకంటే నీటి మీద రాతలు కాదు అధ్యక్ష, మాకు కావాల్సింది నిజమైన రాతలు. కాబట్టి ఇవన్నీ మీరు పరిగణనలోకి తీసుకొని అసలైన మంచి బిల్లులు రావాలి, అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భీమ్, జై భారత్. श्रीमती संगीता सिंह देव जी। मैडम अध्यक्ष, मैडम एक मिनट अध्यक्ष जो एक मिनट और ఈ రోజు ఉదయం ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు మీద మాట్లాడుతూ మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో
వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. కానీ వారు మాట్లాడినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1969లో 369 మంది విద్యార్థులను కాల్చి చంపారు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి 2014 వరకు కూడా ఉద్యమం జరిగితే 1200 మంది, ప్రపంచంలో ఎక్కడ లేదు 1200 మంది తెలంగాణ ఉద్యమకారులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి, బలిదానం చేసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుడు విధానం కారణంగా, కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత విధానం కారణంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిన విషయం చెప్పడం జరిగింది. Yes. Sri Sangeeta. No. She's taken my name. No. Tejaswi Surya. She has taken. No. She has. ఇవ్వాలి సార్. No. Please. No. Tejaswi Surya. I will. You please. No. The Honorable Minister has already clarified. And your name is taken. His name is taken. No. Let me please. Your name is not taken. She has mentioned your name in reply to your observation you have made. That's all. That anybody can. Yes, please, Sangeeta ji. No. Sangeeta Singh. Please, sir. No, please. I will tell you. She has mentioned. No. You please. Ballu Ravi ji, आप बैठे ना. आप बैठे. Manufacturing. No. What? Wait. Yes. Okay. Just one second. Speaker, sir, I want to make it abundantly clear that my statement is being taken out of context. It is being twisted with a malicious intent. My intent is to expose how the Congress party in particular has tried to sabotage the Telangana movement. More than 1,200 people committed suicide. More than 300 people died by firing. This is the legacy of the Congress party, and I have absolute respect for the martyrs of the Telangana movement, and I want to pay my respects to them. बोलिए Yes, Sangeeta Singh Dev ji. बोलिए No. They see. No. प्रभु मेरी रक्षा करो. No, he has not made any allegation, nothing. He has only clarified the position. No. Sangeeta ji. Mr. Chairman, sir. When your turn comes, you can. When your turn comes. To speak on the 100